ఫ్రై చేసుకోవాలి. ఇలాగా దీనిలో చక్కెర వేయాలి. చక్కెర ఏంటంటే మీకు అవసరం అంత చక్కెర వేయాలి. తర్వాత ఏంటంటే ఇది ఛాయ్ అండి, మెయిన్ ఛాయ్. కొంతమంది పాలు కూడా వేస్తారు, పాలు కూడా వేయచ్చు. కానీ పాలు ఎప్పుడైనా వేసేది మీకు డ్రై లాగా ఉంటుంది, క్రెప్సీ లాగా ఉంటుంది. అలా ఉండకూడదు, కొంచెం మెత్తగా కొంచెం క్రెప్సీగా ఉండాలి. మొత్తం క్రెప్సీగా ఉన్నప్పుడు ఏంటంటే పాలు వేసుకోవచ్చు. ఇదేంటంటే కలర్ కోసం, కలర్ కోసం ఇది ఫ్రై అవుతుంది. ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది చూడండి, కొంచెం వైట్ వేస్గా ఉంది కదా, అది ఫ్రై వేసినప్పుడు అంటే చేంజ్ అవుతుంది. మొత్తం ఇది ఈ రొట్టె అనేది చేంజ్ అవుతుంది. పాలు కూడా వేయచ్చు. సరే కదా, ఇలాగ వైట్గా ఉంది కదా, అది కొంతమందికి వైట్ అనేది ఇష్టం. వైట్ నేను ఒకటి ఇచ్చాను మొన్న, అది వైట్గా ఉంది. అదేంటంటే దాంట్లో పాలు వేసాను. పాలు వేసి కొంచెం వైట్ ఉంటుంది. లేదు పాలు వద్దంటే నాకు కలర్ఫుల్గా కావాలంటే ఇలాగ వస్తుంది, కలర్ఫుల్గా చేసుకోవచ్చు. కావాలంటే కొంచెం బటర్ అయినా వేసుకోండి, కొంచెం వేసాను బటర్. ఎందుకంటే పేషెంటే కదా, పేషెంట్ అయిపోయినా మనం తినాలంటే కొంచెం బాగానే వేసుకోవచ్చు. పేషెంట్ కొంచెం తినేది వీళ్ళే తినేస్తాను. మొత్తం పేషెంట్ ఇంత తింటాదేమో, ఇంత తింటాదేమో, 2 స్పూన్ తింటాను. దాని షుగర్ ఉంది, అసలు చక్కెర తినకూడదు. ప్రతిరోజు దాని పేరు, ప్రతిరోజు వాళ్ళ అమ్మ పేరు. మా అమ్మకి ఇది కావాలి, అది కావాలి, మా అమ్మకి అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు. ప్రతి ఒక్కరోజు నేను ఏదో చేసి పెడతా ఉన్నాను. తను తింటాను, షుగర్ ఉన్నది తినకూడదు. తర్వాత ఇది హాట్ బాక్స్ వేసేయాలి. హాట్ బాక్స్ అయిపోతుంది అంటే ఇలా హాట్ బాక్స్లో వేసాలి. అయిపోతుందంటే అది మళ్ళీ రెసిపీగా అయిపోతుంది. కొంచెం టేస్ట్ చూసి చక్కెర మళ్ళీ కొంచెం వేస్తాను, చూసి కొంచెం చక్కెర వేయాలి. బాగా టేస్ట్ చూద్దాం. ఓకే చెప్పాను, నాకు చేసి అన్నాడు కాబట్టి నేను లెక్క పెట్టుకున్నాను. లెక్క ఉన్నది నాకు అందాజు అంటే ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, చికెన్ ఎంత వేయాలి, దీనికి టేస్ట్ ఎంత సరిపోదు, దానికి ఎంత సరిపోదు టేస్ట్, అలా అందాజు నేను వేస్తాను. కొంతమంది లెక్క పెట్టుకుంటారు. ఫస్ట్ మీరు చూసారు లేదా, కానీ నా వంటలో చాలా వరకు నేను లెక్కనే చెప్పను. మనిషికి అందాజనే వచ్చేయాలి. ఒక అందాజనే వచ్చేసి ఆ టేస్ట్ కూడా. మళ్ళీ ఉప్పు కారం కూడా వాసన చూసేనే చెప్పచ్చు తెలుసా. మనం చేసేటప్పుడు దీనికి ఏదో తగ్గింది, దానికి ఏదో తగ్గింది అన్నట్టుగా. నేను ఒక్కదాన్ని వాడుకుంటా ఉన్నారో వెళ్ళిపోయారో జంప్ అయిపోయారో తెలీదు. మా వాళ్ళు కామెంట్ పెట్టారు లేదు. తర్వాత ఫోన్ దగ్గర పెట్టుకోవచ్చు, ఇంకా కనుక్కొని దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందరూ అనుకున్నారు శివరాత్రి పెట్టదులే లైవ్ కలిసా చేసి